తెలంగాణ రాష్ట్రం రాకముందు కుకట్పల్లి నియోజకవర్గంలో మంచినీటి సమస్యతో ప్రజలు ఇబ్బంది పడేవారని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత మంచినీటి సమస్య లేదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కుకట్పల్లిలోని బాలాజీనగర్ డివిజన్లో 2 కోట్ల వ్యయంతో మంచినీటి, డ్రైనేజ్ నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ శిరీష బాపురావుతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఇక కుకట్పల్లి నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ సహకారంతో దాదాపు 350 కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మించి మంచినీటి సమస్య, తాగునీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం చేశామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆధ్వర్యంలో ఏదైతే ఎక్కడైతే నీళ్ళ సమస్యలు ఉన్నాయో, ఇల్లు పెరగడం వల్ల నీటి సమస్య ఎక్కువైందని చెప్పి, కనెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయని చెప్పి ప్రజలు అడగడం వల్ల ఇలా సుమారు 2 కోట్ల రూపాయలతో ఇలా అన్ని నీటి పైప్ లైన్ కూడా శాంక్షన్ చేశాం. ఇవన్నీ కూడా ఒక 15-20 రోజులు కంప్లీట్ చేసి ప్రజలకు నీటి సమస్య లేకుండా, ఏదో 10% వరకు నీటి సమస్య ఉండేది, అది కూడా ఇలా మనం ఇనాగ్రేట్ చేసిన వల్ల అన్నీ కూడా పొల్యూషన్ వాటర్ వచ్చినటువంటి ఇంటి కానీ అన్నీ కూడా సాల్వ్ అయిపోతుంది. దీనికి ప్రత్యేకంగా కేటీ రామారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇటువంటి మంచి పనులకు ఈరోజు ఉన్నటువంటి కుకట్పల్లి కాన్షియస్లో ఎండాకాలంలో కూడా నీళ్ళు ఇవ్వగలిగాం, మంచిగా ఇవ్వగలిగామంటే అది కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడం వల్లనే ప్రజలు కూడా ఆనందంగా ఉన్నారు. ఈ రోజున ఏమైనా రోడ్స్ కానీ పెండింగ్ అయినా కూడా ఏమున్నా కంప్లీట్ చేసే బాధ్యత తీసుకుంటాం. ఉన్నటువంటి నీళ్ళ సమస్య కూడా రోజు రోజుకు బిల్డింగ్ ఎక్కువ రావడం వల్ల నీటి సమస్య కూడా ఎక్కువ వస్తుంది. కాబట్టి దానికి మళ్ళీ అదనంగా 3 MGD నీళ్ళు మళ్ళీ అదనంగా మా ఎండీ గారు